వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న వారందరినీ పోలీసులు అడ్డుకొని హైదరాబాద్ తరలించారు. అయితే పోలీసుల తీరుపై మాజీ మంత్రులు మండిపడ్డారు. విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అని అన్నారు. విద్యార్థులను వసతి గృహంలోనే ఉంచి చికిత్స అందించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులను వెంటనే మాజీ మంత్రులను వెంటనే పోలీసుల జులుం నశించాలి, పోలీసుల జులుం నశించాలి, పోలీసుల జులుం నశించాలి, పోలీసుల జులుం నశించాలి. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. ట్రాఫిక్ జామ్ చేయకండి. తెలంగాణ గుర్తుల పాట విఘాతం ఏర్పడుతుందని చెప్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఘటన జరిగి 4 రోజులైంది. 3 రోజులుగా పిల్లలు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం అన్ని అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేరు. వాళ్ళ కడుపు కోత ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోకుండా వాళ్ళని కూడా పక్కన పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లను వాళ్లతో వచ్చిన 30-40 మందిని అందులో అలౌ చేశారు. వాళ్ళు చూసిపోయి కలెక్టర్కో అధికారులకో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేసిపోయిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది. నిజంగా ఇంత దుర్మార్గం ఎవరైనా ఉంటారా? నిజంగా కుట్ర చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు, వారికి లేని ప్రోటోకాల్ మరి మీ చైర్మన్లకు ఎట్లా వచ్చింది? వారు రాజకీయ విమర్శలు చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత, దానికంటే ఎక్కువ ఆడపిల్లలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. ఫోన్లో అడిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఈ ఎస్పీ గారిని, ఇంతమంది పోలీసులను అడుగుతా ఉన్నాం. మేమిద్దరం మహిళా ప్రజాప్రతినిధులు అక్కడికి పోతే అక్కడ ఎవరైనా ఇబ్బంది లేకుండా చూసుకునే శక్తి గాని సామర్థ్యం మీకు లేకపోతే మీరు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడతారు? మరి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడతారు? ఇద్దరిని కాపాడలేని వాళ్ళు అక్కడ ఆడపిల్లల్ని చూడనీయకుండా మీరు అడ్డుకుంటే మీకు సిగ్గనిపించట్లేదా? సాయిపూర్ లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని 2 days బ్యాక్ పేపర్లో చూసాను. సరే 2 days తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను. తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ. అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా, ఉండదా? మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే, నాకు తెలియదు చన్గోముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు. కానీ ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి, సిద్ధులూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అసలు ఎందుకు ఆపారు అనేది ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారు తమ్ముడు పోయి చూసి వస్తాడు. ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు. కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్లో తాండూరులో ఉన్న వాళ్ళు, తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందాన్ని. ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు, కానీ మరి నేను తాండూరులో పుట్టిందాన్ని. మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్లా నన్ను వస్తాం. మరి
ఎమ్మెల్యే గారు తమ్ముడైతే విజిట్ చేయొచ్చంట, మేము విజిట్ చేయొద్దట. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట, మేము విజిట్ చేయొద్దంట. ఇదే న్యాయం.